ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు అడ్డంకులు సృష్టించినా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేరని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా యాలల మండలంలోని గ్రామాల్లో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేసి రాఘవపూర్లో స్థానిక నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలో అభివృద్ధికి ఆటంకం కలిగించిన ముందుకు సాగే తత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిది అని, కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలు సంతోషంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యాలల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, యాలల సహకార సంఘం అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మండల పార్టీ బీసీ సంఘం అధ్యక్షులు జుక్కెపల్లి అమృతయ్య, శ్రీధర్, భీమయ్య, అక్బర్ బాబా, భీమప్ప, విఠల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు లేనిపోని దాని మీద నిందలేసుకుంటా వాళ్ళు చేయని దాన్ని ఏదైతే ఇప్పుడు స్టూడెంట్స్ హాస్టల్లో సాటిస్ఫాక్షన్ మంచి సంతోషంతో ఉన్నారో దాన్ని ఏ విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి పేరు వస్తుందని చెప్పి కొంతమంది ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దాంట్లో ఎలకలు వస్తున్నాయి అన్నట్లు, దీంట్లో నల్లులు వస్తున్నాయి అన్నట్లు ఒక పన్నాగం మధ్య సృష్టించి నిన్న చూసిన ప్రవీణ్ కుమార్ గారికి లేనిపోని నిందలేయడము, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే బదలాం చేయాలో వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఆ కుర్చీ పోయేటికల్లా వాళ్ళు డైజెస్ట్ అయితే లేరు, మళ్ళీ ఆ కుర్చీని ఏ విధంగా అడ్డదారిలో లాక్కోవాలని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, దాన్ని అడ్డంగా పెట్టుకొని గవర్నమెంట్ పైన లేనిపోని నిందలేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాక్షస పాలన వాళ్ళని ఉదముట్టించి ప్రజాపాలన గవర్నమెంట్ ఈరోజు ప్రజలు కొడుతూ ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు 1 కోటి మంది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పి నిన్నటి సంవత్సరం కాదు, నిన్నటి ఓట్లేసి సంవత్సరం అయితే ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకున్నారు కనుక వాళ్ళకి నచ్చినట్లుగా ఖచ్చితంగా వాళ్ళందరూ ఈరోజు తాండూరు వికారాబాద్ కానివ్వండి, ఈరోజు చించోలి భూత్పూర్ రోడ్ కానివ్వండి, ఇవే కాకుండా మధ్యన కూడా కనెక్టివిటీ ఇలా గౌతాపూర్ నుంచి ఈ బైపాస్ వరకు బాగా దాటిన తర్వాత కూడా మొత్తం 4 లైన్స్ ఈరోజు హైదరాబాద్ తాండూరుకి 4 ప్రధానమైనటువంటి రోడ్లు ఏవైతున్నాయో హైదరాబాద్ రోడ్ కానివ్వండి, కోట్పల్లి రోడ్ కానివ్వండి, ఈ మన కొడంగల్ రోడ్ కానివ్వండి, తర్వాత గౌతాపూర్ రోడ్ కానివ్వండి, 4 కూడా 4 లైన్స్ ఈ 2-3 నెలలనే మంచి ప్రణాళిక చేయడం జరిగింది. 2-3 మంత్స్లోనే కంప్లీట్ చేయడం కూడా మార్చి వరకు ఈ 4 రోడ్లు 4 లైన్స్ చేపించే బాధ్యత ఖచ్చితంగా. టెండర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. గత ప్రభుత్వంలో ఉత్తుత్తి టెండర్లు కాదు, టెండర్లు విన్నలకు కోట్ల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి. దాదాపు స్కూల్లో మనూరు మనపడి స్కూల్లో పని చేయించారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. కాంట్రాక్టర్లకు డబ్బులు పని చేయించారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సర్పంచ్లకు పని చేయించారు, సర్పంచ్కి డబ్బులు ఇవ్వాలి. మనం ఊర్లలో చెప్పుకుంటుంటే అప్పుడు ఎవడో ఊర్లో ఉండి సంసారం మనకి అప్ప చెప్తే మొత్తం అప్పు చేసి మొత్తం సంసారం మొత్తం వస్తాం ఏ విధంగా అయితే చేసి పెట్టిపోయిందో, ఒక మంచి సంసారాన్ని ఇస్తే ఎవరు 10 ఏళ్ళలో ఏ విధంగా అయితే సంసారాన్ని ఖరాబ్ చేసిపోయిందో, టీఆర్ఎస్లకు గత కాంగ్రెస్ గవర్నమెంట్ ధనిక రాష్ట్రాన్ని అప్ప చెప్తే అస్తవ్యస్తం ఎక్కడ చూసినా అప్పుల కుప్ప చేసి ఒక్కరిని కూడా వదలలే. సర్పంచ్లు వదలలే, అంగన్వాడీలను వదలలే, కాంట్రాక్టర్లను వదలలే, అందరిని పీల్చి పిప్పి చేసి వాళ్ళ రక్తం దాగి మొత్తం కాళేశ్వరం పేరు చెప్పుకొని లక్షల కోట్లు వాళ్ళే ఆ కుటుంబమే బాగుపడదు. కానీ ఇక్కడ కూడా తెలంగాణ ప్రజల్ని ఇంకా బాగుపడలేదు. దగ్గర సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో ఆ కాంట్రాక్టర్తో సంబంధాలు పెట్టుకొని ఏ విధంగా కాంగ్రెస్ ఇంకా బదలాం చేయాలని చెప్పి కుయుక్తులు పలుకుతూ ఉన్నారు. అది మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే ఇంకా గవర్నమెంట్కు ప్రవీణ్ కుమార్ గారు మనకందరూ కూడా అభిమానమే. ఒక మంచి నాయకుడు, మంచి ఆఫీసర్ నేను అభినందిస్తాం. ఆయన బీఆర్ఎస్ ఉచ్చులో పడి ఒక మంచి ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఖరాబ్ అవుతున్నాడు. దయచేసి వాళ్ళ బీఆర్ఎస్ ఉచ్చులో పడకుండా నీకున్నటువంటి బీఆర్ఎస్లో పోయినప్పుడే నీకున్నటువంటి ఏదైతే మంచితనం ఉందో అది కోల్పోయినావు. దయచేసి ఎప్పుడైనా కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచన చేయండి. ఒక మంచి ప్రభుత్వం పైన నువ్వు నిందలు పోవద్దు. ఎందుకంటే ఈ గతంలో నీవు ఉన్నప్పుడు కూడా నీవు 2 సంవత్సరాలు నువ్వు ఒక దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా కాస్మెటిక్ ఛార్జెస్ కానివ్వండి, బిల్ ఛార్జెస్ చార్జెస్ ఎంత పెంచమన్నప్పుడు కూడా గవర్నమెంట్ పెంచలేదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మెచ్ ఛార్జీలే కానీ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన తర్వాత
నీవు సంతోషపడి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలపాలి కానీ ఆ విధంగా తెలియకుండా అప్పుడు ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లతో లోపరుచుకొని లేనిపోయిన నిందలేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఇది ఇప్పటికైనా నువ్వు మార్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను మీకు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.